ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన మనందరి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రాత్రికాల ప్రార్థన చేసుకొని మన ఆత్మల్ని పరమతండ్రికి అప్పచెప్పి మన నిద్రా సమయాన్ని అంతా కూడా ఆయన చేతులకు అప్పచెప్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రం. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలుంచినందుకు మీకే వందనాలు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మరి నాయన, ఈ దినమంతా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. మీరిచ్చిన కాపుదలకే మీకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా, మీరు చేసిన ఘనమైన కార్యాలను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు. ఏ ప్రమాదాలు, ఏ ఆటంకాలు మా జీవితాల్లో జరగకుండా మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఏ అపవాది తంత్రములు మా జీవితంలో పనిచేయకుండా చేసినందుకు మీకే కోట్ల స్తోత్రములు. తండ్రి, మరి రాత్రికాల సమయాన్ని మీ చేతులకే అప్పచెప్తున్నాం ప్రభువా. మీరే తండ్రి మా ఆత్మల చుట్టూ నీ కంచె వేసి కాచి కాపాడండి. రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం మా అందరికీ దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరూ తండ్రి వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే కృపను దయచేయండి. వారి జీవితంలో ఉన్న ఆటంకాలునైనా తొలగిపోవుటకు సహాయం దయచేయండి. వారినైనా తండ్రి జీవితంలో ఏ అసమాధానం ఉందో అసమాధానాన్ని కొట్టివేయండి. మీ సమాధానంతో వారిని నింపండి ప్రభువా. రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానమునైనా నాకు, మా కుటుంబ బిడ్డలకు, బంధుమిత్రులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ఎంతమంది అయితే ఇంకా నిన్ను ఎరగని వారు ఉన్నారో వారందరూ మారు మనసు రక్షణ పొందుకునే కృపను దయచేయండి. ఏ ఒక్కరూ నశించిపోకుండా, ఏ ఒక్కరూ నరకంలో పడకుండా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా, మీరు అధ్యక్షత వహించి మా జీవితాల్లో తండ్రి ప్రభువా, మీ చిత్తము, మీ ప్రణాళిక నెరవేర్చబోటకు సహాయం దయచేయండి. మీతో అంటుకట్టబడి జీవించే జీవితాలు మాకందరికీ దయచేయండి. నాయన, మాలో నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో ఉన్నా కూడా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవిస్తూ నీ నుంచి వచ్చే ప్రతి దీవెన, ఆశీర్వాదం పొందుకొని నీకు మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ దినమంతా తండ్రి మాలో తండ్రి ప్రభువా, నాలో నాయన ఎటువంటి నాయన నీకు ఆయాసకరమైన క్రియలు జరిగి ఉన్నాయో ఒక్కసారి నైనా పరిశీలించి తెలుసుకోండి, పరిశోధించి తెలుసుకోండి. వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి. నీతో తండ్రి ప్రభువా నివసించే కృపను మా అందరికీ దయచేయండి. నీతో నడిచే జీవితం మా అందరికీ దయచేయండి. నీ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం మాకందరికీ దయచేయండి. మీ దైవిక జ్ఞానం మా అందరికీ దయచేయి ప్రభువా. ఈ లోకపు జ్ఞానం వెర్రితనం నాయన. నీవే నీ ఆత్మతో, నీ అభిషేకంతో, మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపుతూరమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల ప్రార్థనని మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన. ప్రతి ఒక్కరి గృహం చుట్టూ, ప్రతి ఒక్కరి తండ్రి పడక చుట్టూ మీ దూతల్ని కాపుదలుగా పెట్టి మీరే తండ్రి రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వేకువజాముని, రేయి మోటిజాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితం మాకందరికీ దయచేస్తురమ్మని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.